రైట్, కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు మొట్టికాయలు వేసింది. మీరు కమల్ హాసన్ కావచ్చు, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తారా? కమల్ హాసన్ తీరుపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విధంగా సారీ చెప్తే సరిపోయేది, అంటే క్షమాపణ చెప్తే సినిమాకి ఎలాంటి సమస్య ఉండేది కాదు అంటూ వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజుల క్రితం థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నడ భాష కూడా తమిళం నుంచే వచ్చింది అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీని మీద కన్నడ నాట నిరసనలు వ్యక్తమయ్యాయి. కన్నడ నటుడు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముందు ఈ వ్యాఖ్యలు చేయడం మరింత కలకలం రేపింది. శివరాజ్ కుమార్ను ఉద్దేశించి ప్రేమతో తను ఇక్కడికి వచ్చాడు, కన్నడ కూడా తమిళం నుంచే పుట్టింది కదా, అంతా ఒకటే కుటుంబం కదా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త కన్నడ నాట నిరసనలకు దారితీస్తుంది. మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి జాయిన్ అవుతున్నారు. ఫణి, హైకోర్టు ఎట్లాంటి వ్యాఖ్యలు చేసింది దీని మీద? దీనికి ముందు కమల్ హాసన్ స్పందన ఏంటి? చక్రి, అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శివరాజ్ కుమార్ ఎదురుగా కూర్చున్నప్పుడు కన్నడం కూడా తమిళం నుంచే పుట్టింది, అంటే మీరు కూడా మా కుటుంబంలో భాగమే అని ఆయన అనడం జరిగింది. అయితే అది ఆయనని తమలో ఒక మనిషిగా గుర్తించినట్టుగాను, అలాగే ఒక ప్రేమతో తను ఆ వాటి చేసినట్టుగాను కూడా కమల్ చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కన్నడ సంఘాలు కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కమల్ చేసినటువంటి వ్యాఖ్యలను అది తమను కించపరిచేటట్టుగా ఉందని చెప్పేసి తీవ్ర అభ్యంతరం తెలియజేయడం జరిగింది. అండ్ డెఫినెట్ గా ఈ విషయం మీద కమల్ హాసన్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే, చెప్పకపోతే థగ్ లైఫ్ అనేటువంటి చిత్రాన్ని తమిళనాడులో మేము కర్ణాటకలో రిలీజ్ కానివ్వము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఛాంబర్ కూడా ఆ విషయం మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కర్ణాటక హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. 75 ఏళ్ల క్రితం శ్రీ రాజగోపాలాచార్య ఇలాంటి కామెంట్స్ చేసి క్షమాపణ చెప్పారు. మీకు వచ్చిన సమస్య ఏంటంటూ వ్యాఖ్యలు చేసింది. మీరు కమల్ హాసన్ కావచ్చు, కానీ ప్రజల మనోభావాలను ఏ విధంగా మీరు తక్కువ చేసి చూస్తారంటూ, ఏ ఆధారంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటూ, కన్నడ తమిళ నుంచి పుట్టింది అనే స్టేట్మెంట్ని ఏ ఆధారంతో ఇచ్చారంటూ హైకోర్టు ప్రశ్నించింది. అలాగే క్షమాపణ చెప్తే సరిపోయనే దానికి మీరు రక్షణ కావాలంటూ ఇక్కడికి వచ్చారు మీరంటూ కమల్ హాసన్ ఉద్దేశించి థగ్ లైఫ్ రిలీజ్కి సంబంధించి న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. కన్నడిగుల మనోభావాలను తక్కువగా అంచనా వేశారంటూ కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలు చేసింది కమల్ హాసన్ ఉద్దేశించి. కమల్ హాసన్ ఏమో తన స్టేట్మెంట్ను తప్పుగా అర్థం చేసుకున్నారని, అంతా ఒకటే కుటుంబం అనే ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వివరణ ఇచ్చారు. సినిమా రిలీజ్కు రక్షణ కల్పించాలంటూ కమల్ హాసన్ కోర్టును ఆశ్రయించారు. క్షమాపణ చెప్పనంటూ ఉన్నారు కమల్ హాసన్. నేను ఏ తప్పు చేయలేదు, క్షమాపణ చెప్పను, నాపై నిరసన తెలుపుతున్న వారు రాజకీయ ఎజెండాతో ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. విచారణ సమయంలో న్యాయస్థానం ఘాటుగానే స్పందించింది. మీరు కమల్ హాసన్ కావచ్చు, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తారా అంటూ ప్రశ్నించింది కర్ణాటక హైకోర్టు. మీరేమైనా చరిత్రకారుడా, భాషావేత్త అంటూ కమల్ హాసన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది కర్ణాటక హైకోర్టు. ఏ ఆధారాలతో ఈ కామెంట్స్ చేశారు, అంటే తమిళం నుంచి కన్నడ పుట్టిందనే కామెంట్స్ను ఏ ఆధారాలతో చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది. క్షమాపణ చెప్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిన కర్ణాటక హైకోర్టు ప్రజలు క్షమాపణ మాత్రమే కోరారు, మీరేమో రక్షణ కావాలంటే ఇక్కడికి వచ్చారని కామెంట్ చేసింది. విచారణను మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది హైకోర్టు. కొద్ది రోజుల క్రితం థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివరాజ్ కుమార్ ఆ ఫంక్షన్కి అతిథిగా హాజరయ్యారు. ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ, అంతా ఒకే కుటుంబం సంబంధించిన వాళ్ళం, కన్నడ కూడా తమిళం నుంచే పుట్టింది కదా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి, సంచలనమయ్యాయి, కర్ణాటకలో నిరసనలకు దారితీశాయి. అసలు తమిళకి కన్నడ తమిళం నుంచి ఏ విధంగా పుట్టింది అనే దానికి సంబంధించి కన్నడిగులు దాన్ని మనోభావాలు దెబ్బతిన్నట్టుగా భావించారు, నిరసనలు వ్యక్తం చేశారు, సినిమా రిలీజ్ని అడ్డుకుంటామన్నారు.